నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏంటి సజ్జల కథ ఇలా అడ్డం తిరిగింది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలోని కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా. అంటే ఆ పార్టీకి ముఖ్య సలహాదారు, పైగా నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని పట్టుకుని ఏంటి సజ్జల కథ ఇలా అడ్డం తిరిగింది అని చెప్పేసి ఈ వీడియోకి నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. సో ఎందుకు అలా పెట్టానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నె వెళ్ళారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అనంటే, అక్కడ సాగర్ డిఫెన్స్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. దానిని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు, లేకపోతే ఆ క్యాడర్ కూడా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది అక్కడ ఉంటే ఫిషింగ్ హార్బర్లో ఆ కంపెనీ ఉంటే గనక మత్స్యకారుడికి ఇబ్బంది అవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. కేవలం ఆ కంపెనీని వ్యతిరేకించడానికో, ఆ కంపెనీని తరిమేస్తాము, మేము వస్తే కంపెనీలు తరిమేస్తామని చెప్పడానికో అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. యలహంక ప్యాలెస్లోనే ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు. లేదా ఆయన కడప జిల్లాలోని తన సొంత గ్రామం ఉంది కదా, తన సొంత నియోజకవర్గం పులివెందులో ఉంది కదా, అక్కడైనా ఒక మీటింగ్ పెట్టొచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు. లేదా ఇక్కడ తాడేపల్లిలోని ఒక హౌస్ ఉంది కదా, ఆయనకి చాలా విశాలమైన బంగ్లా ఉంది. సో అక్కడికి వచ్చినప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు. లేదా హైదరాబాద్లోని లోటస్ పాండ్కి వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారంటే ఏదో ఉంది అని మీకు అర్థమై ఉంటుంది కదా. ఎస్, అదే ఉంది. అదేంటంటే, ఇక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారులకి ప్రభుత్వానికి మధ్య దూరం పెంచాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు స్థానిక మత్స్యకారులకి, ఇదిగోండి బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ నేతకి మధ్య ఒక వివాదం నడుస్తుంది. దానిని ఇంకొంచెం పెద్దది చేసేయచ్చు. మనం అక్కడికి వెళ్ళామంటే మత్స్యకారుల్ని కాస్త కూర్చోబెట్టుకుని మాట్లాడితే వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీ నేతకు వ్యతిరేకంగా ఇంకా రెచ్చగొట్టవచ్చు అని చెప్పేసి వైసీపీ ఉద్దేశమట. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళారు. కానీ మత్స్యకారులు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి కూడా అటెండ్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి హార్బర్కి వెళ్ళారు అని తెలిసినా, హార్బర్లో ఉన్నారని తెలిసినా మత్స్యకారులు ఎవరూ రాలేదు. కేవలం వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అందుకే ప్లాన్ ఏంటి ఇలా అడ్డం తిరిగింది అని చెప్పేసి అంటున్నట్టుగా థంబ్నెయిల్ కూడా పెట్టాను. సో ఇక అసలు ప్లాన్ ఏంటి, అసలు గొడవ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మత్స్యకారులకి ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే, తమిళనాడుకు చెందిన మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్స్ వేసుకుని ఆంధ్రప్రదేశ్కి చెందిన సముద్ర భూభాగంలో వేటకి వస్తూ ఉంటారు. ఈ మెకనైజ్డ్ బోట్స్ వల్ల ఉపయోగం ఏంటి వాళ్ళకి అంటే, మన ఆంధ్ర ప్రాంత నార్మల్ బోట్స్ ఉంటాయి కదా, ఈ నార్మల్ బోట్స్కి సంబంధించిన వలల్ని కూడా తెంచేసి ఆ మత్స్య సంపదని వీళ్ళు దోచుకొని తీసుకుపోవచ్చు. సో ఈ మెకనైజ్డ్ బోట్స్ తోటి ఇక్కడికి వచ్చి వేట చేయటం పెద్ద తప్పు. అసలు ఆంధ్రప్రదేశ్ సముద్ర భూభాగంలోకి రావటమే పెద్ద తప్పు. పైగా మెకనైజ్డ్ బోట్స్ వేసుకుని వచ్చి మన వాళ్ళ వలల్ని తెంచేసి మన వాళ్ళ మత్స్య సంపదని కూడా వాళ్ళు దోచుకుపోవటం ఇంకా పెద్ద తప్పు. ఇది ఎప్పటి నుంచో ఆంధ్ర మత్స్యకారులు, తమిళనాడు మత్స్యకారుల మధ్య రగులుతున్న వివాదం. సో ఈ క్రమంలో ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఆంధ్ర మత్స్యకారుల్ని వాళ్ళు బంధించి తీసుకుపోతారు, ఒక్కొక్కసారి తమిళనాడు మత్స్యకారుల్ని మన వాళ్ళు బంధించి తీసుకొస్తారు. మొన్న ఏం జరిగిందంటే, కొన్ని రోజుల క్రితం తమిళనాడు మత్స్యకారుల్ని మన వాళ్ళు కట్టగట్టి ప్యాక్ చేసి తీసుకొచ్చి ఈ జువ్వలదిన్నెలోనే పెట్టారట. అయితే బీదా మస్తాన్ రావుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా వాళ్ళని మీ వాళ్ళు కట్టేసి తీసుకెళ్లారు, కాస్త విడిపించండి అని చెప్పేసి. అయితే బీదా మస్తాన్ రావు ఏం చేశారు, ఆంధ్ర మత్స్యకారులు వాళ్ళతోటి రాయబారం చేశారు. కొంతమందితోటి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎక్కడున్నాయి ఆ బోట్లు, వాళ్ళు ఎక్కడ బంధించబడ్డారనే ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని విడిపించారట. ఇది చాలా పెద్ద తప్పు కదా. ఎందుకంటే మత్స్యకారులకి కూడా ఒక సంఘం ఉంటుంది, సంఘంలో నాయకులు ఉంటారు. వాళ్లతో సంప్రదించి వాళ్ళని విడిపించకుండా ఈయన సొంతగా కొంతమంది మత్స్యకారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ బోట్లను విడిపించి వాళ్ళని విడిపించి పంపించడాన్ని ఆ మత్స్యకారుల సంఘంలోని పెద్దలకి, మత్స్యకార సంఘానికి కూడా కోపం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈయన మీద చర్యలు తీసుకోవాలి, పరిహారం కూడా చెల్లించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మత్స్యకారుల సంఘంలోని పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఇంకోటి ఏంటో తెలుసా, మత్స్యకారుల సంఘం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎవరైతే ఈ తమిళనాడు బోట్లని విడిపించారో ఈ తమిళనాడు బోట్లని విడిపించడానికి హెల్ప్ చేసిన మత్స్యకారులు ఉన్నారు కదా, ఆంధ్ర మత్స్యకారులు, బీదా మస్తాన్ రావుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆంధ్ర మత్స్యకారులు ఉన్నారు కదా, వాళ్ళని వాళ్ళ ఊర్ల నుంచే వెలివేసేశారట. కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.
ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా ఎలా తెలిసింది అంటే ఫోన్ కాల్స్, ఫోన్లో వాట్సాప్ చాటింగ్లు వీటన్నిటిని వాళ్ళు పట్టుకున్నారు. మత్స్యకార సంఘంలోని పెద్దలు, మత్స్యకార సంఘం పట్టుకుంది. పట్టుకొని మీరిలాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను మిమ్మల్ని ఊరు నుంచి వెలేస్తున్నాం. పైగా ఈ వెలేసిన వాళ్ళతోటి ఎవరైనా మాట్లాడారనుకోండి ఊళ్ళో వాళ్ళు, వాళ్ళకి ₹1,00,000 పెనాల్టీ. అంతేకాదండోయ్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడికొచ్చారు కదా! ఈ మీటింగ్‌కి కానీ, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ మత్స్యకారులు ఎవరైనా పాల్గొంటే వాళ్ళకి ₹1,00,000 పెనాల్టీ వేస్తామని మత్స్యకారుల సంఘం అనౌన్స్ చేసిందట. సో, అంత స్ట్రిక్ట్‌గా ఉంటుంది మత్స్యకారుల సంఘం. వాళ్ళ కట్టు అంటే మీకు తెలుసు కదా యూనిటీ. ఆ యూనిటీ అలా ఉంటుంది. వాళ్ళ రూల్స్ అంత స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సో, కాబట్టే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి మత్స్యకారులు నిన్న ఎవ్వరూ రాలేదు. అనుకున్నదొకటి, అయినది ఒకటి, బోల్తా పడ్డావులే జగన్మోహన్ రెడ్డి అన్నట్టయింది నిన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అందుకనే నేను థంబ్‌నెయిల్‌లో కూడా అలా పెట్టాను టైటిల్. ఇక్కడ అనుకున్నది ఒకటైంది. ఏంటి సజ్జల ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. ఇలా జరిగింది ఏంటని సజ్జలనే అడుగుతున్నట్టుగా పెట్టాను. సో, మొత్తానికి నిన్న జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులందరినీ రెచ్చగొడదామని అనుకుని ఆయనే బోల్తా పడి వెనక్కొచ్చారు. ఇంకొక మెయిన్ డ్యామేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి ఈ డిఫెన్స్ కంపెనీని నేను ఇక్కడి నుంచి పంపించేస్తాను, తరిమేస్తానన్నారు కదా! ఇది వైసీపీకి పెద్ద డ్యామేజ్ చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కంపెనీల్ని తరిమేస్తారా? కంపెనీల్ని తరిమేస్తే పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి పిల్లలకి, ఇక్కడ లోకల్ పిల్లలకి? ఎన్నాళ్ళని వాళ్ళు పొట్టచేత పట్టుకొని పక్క రాష్ట్రాల వైపు వెళ్ళాలి? అయితే చెన్నై, లేకపోతే బెంగుళూరు, లేకపోతే హైదరాబాదు. ఎన్నాళ్ళు ఇంకా అని చెప్పేసి వైసీపీ మీద ఒక యావగింపు కలుగుతుందట ఓటర్లందరికీ. పైగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి బ్రతిమలాడి మరి అధికారంలోకి వచ్చారు కదా! మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క ఛాన్స్‌ని ఎలా వృధా చేసుకున్నారో మనం చూసాం. గతంలో చంద్రబాబు 2014, 19 మధ్య తెచ్చిన కంపెనీలన్నిటిని కూడా తరిమేశారు. కియా లాంటి కంపెనీ కూడా బెదిరింపులు జారీ చేశారు. మరి అలాంటి పరిస్థితిలో ఎవరైనా కొత్త కంపెనీ ఒక్కటైనా వచ్చిందా? ఎవ్వరూ రాలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏ కంపెనీ అయినా వస్తుందా? రాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అందలమెక్కించే పని ఆంధ్ర ప్రజలు చేస్తారా? చెయ్యరు. ఇదే ప్రస్తుతం రాజకీయంగా చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి తన చేజేతుల వచ్చే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఎవ్వరో శత్రువులు అక్కర్లేదు. ఆయనకు ఆయనే శత్రువు. ఆయన మీద ఆయనే అస్త్రాలు సంధించుకుంటారు. ఆయన మీద ఆయనే విమర్శలు గుప్పించుకుంటారు. ఆ పార్టీకి ఆయనే డ్యామేజ్ చేసుకుంటారని చెప్పేసి ఇప్పుడంతా కూడా మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.